రూలర్. ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడేటువంటిది రూలర్. కలర్ కూడా మారిపోతుంది. ఇదే 2D, ఇది 3D. టెన్సెస్ అని రాస్తాం. రాసి ఓకేనండి. ఓ ఏమంటారు ఇది? ఐఎఫ్ అంటే ఏంటో? ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ మొన్నటి దాకా 2 సంవత్సరాల క్రితం దాకా ఇంతకుముందు జనార్దన్ సార్ చెప్పినట్టు మన క్లాస్ రూముల్లో బ్లాక్ బోర్డ్స్ ఉంది. అవి నున్నగా లేక, మన తెచ్చిన చాక్ పీసులు సరిగా లేక, డస్ట్ పడి అలర్జీకి గురైనటువంటి వాళ్ళు, జబ్బున పడ్డేటువంటి వాళ్ళు, క్లాస్ నుంచి బయటికి వచ్చేటప్పటికి అంతా చాక్ పీస్ పొడితో మనం అంతా ఉండేవాళ్ళం. ఆ రోజులు పోయినాయి. అక్కడి నుంచి కొంచెం షిఫ్ట్ అయ్యి గ్రీన్ బోర్డ్స్ వచ్చినాయి. గ్రీన్ బోర్డ్స్ వచ్చిన తర్వాత కాస్త దుమ్ము తగ్గింది. దాని తర్వాత చాక్ పీసులు కూడా మారినాయి. క్యామెల్ చాక్ పీసులు అని రకరకాల చాక్ పీసులు వచ్చి దాంతో కొంచెం తగ్గింది. ఇక అక్కడి నుంచి మారి ఫ్లాట్ ప్యానల్స్ దాకా వచ్చాం. ప్రతి మన స్కూల్లో 5 క్లాస్ రూమ్ ఉంటే 3 క్లాస్ రూముల్లో ఇవి వచ్చి ఉన్నాయి. ముందు ముందు 6 కూడా వస్తాయని ఆశిద్దాం. కొన్ని స్కూళ్ళలో కొంతమంది డోనర్స్ కూడా మిగతా ప్యానల్స్ 1-2 ప్యానల్స్ ఎక్కువ అరేంజ్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇవి క్లాస్ రూముల్లో అయితే ఇన్స్టాల్ చేశారు, బాగానే ఉంది. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా టీచర్స్ మారాలి, పిల్లలు మారాలి, అందరం మారాలి. కాబట్టి అవి క్లాస్ రూమ్లో డిజిటలైజేషన్ జరుగుతున్నది. అవి ఎట్లా వాడాలి? అన్నీ ఉన్నాయి కానీ ఎట్లా వాడాలి? ఇప్పటికీ మన చేతుల్లో ఉన్నటువంటి ఫోన్స్ మనకంటే మన పిల్లలకి ఎంత చక్కగా వాడతారో తెలుసు. నువ్వు ఇది ఒకటి వెతికే లోపే దానిలో ఉన్నటువంటి మర్మం అంతా వాడు గుట్టు చెప్పేస్తాడు. కాబట్టి దాంట్లో కూడా మనం చాలా వరకు ఇల్లిటరేట్గా ఉన్నటువంటి టీచర్స్ కూడా ఉన్నాం ఇందులో. అసలు ఈ ఐఏబి ప్యానల్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎట్లా, ఏం ఫీచర్స్ ఉంటాయి, దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎస్సీఆర్టీ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ని ఇన్స్టాల్ చేసింది. దాంట్లో కూడా లెసన్స్ ఉన్నాయి. చాలామంది ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కొంతమంది ఓఈఆర్స్ అంటాం, వాటిని అందులో ఇన్స్టాల్ చేశారు. దాని ద్వారా మనం పిల్లలకి క్లాసులు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క యూనిట్కి 2 ఓఈఆర్లు ఉన్నాయి. అంటే 2 రకాలైనటువంటి లెసన్స్కి యాక్టివిటీస్ ఉన్నాయి. అవి ఎట్లా ఉంటాయి, ఎట్లా వాడుకోవాలి అనేది చూడాల్సి ఉంది. మొట్టమొదట జనరల్ సెషన్లో ముఖ్యంగా మధ్యాహ్న సెషన్ సబ్జెక్ట్ వైజ్గా నేర్చుకుందాం. ఇంగ్లీష్ అయితే ఏం యాప్స్ వాడుకోవచ్చు, హిందీ అయితే ఏం యాప్స్ వాడుకోవచ్చు, ఏ సైట్స్ వాడుకోవచ్చు, దాంట్లో ఎంత బాగా వాడుకోవచ్చో కొన్ని నేర్చుకుందాం. వివిధ రకాలైనటువంటి టీచర్స్ రకరకాలైనటువంటి సైట్లని, యాప్స్ని బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫ్రీక్వెంట్గా మనం సెర్చ్ చేయడం ద్వారా, ఫ్రీక్వెంట్గా దాని మీద వర్క్ చేయడం ద్వారా పిల్లలకి చాలా ఇంటరాక్టివ్గా మనం బోధించేటువంటి అవకాశం ఉన్నది. మొట్టమొదలు ఐఏబి ప్యానల్ ఎట్లుంటుందో చూద్దాం. అసలు ఇది ఇన్స్టాల్ చేశారు. ఇది 75 ఇంచుల ఫ్లాట్ ప్యానల్. మన స్కూళ్ళలో ఎల్జీ ఉన్నాయి, బెంక్ ఉంది, శాంసంగ్ ఉంది, ఏఎస్ఆర్ ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ తప్ప దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఫీచర్స్ తేడా ఉంటాయి, కొంచెం తేడా ఉంటాయి. ఇక్కడ మనకున్నది ఎల్జీ ప్యానల్. ఎల్జీ ప్యానల్ దీనికి సంబంధించింది మాత్రం ఇక్కడ చూద్దాం. మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది దగ్గర బెంక్ ఉండొచ్చు, తర్వాత శాంసంగ్ ఉండొచ్చు. మీరు కూడా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మా దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ సంబంధించినటువంటి పీపీటీలు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అవి షేర్ చేస్తాం. దాన్ని చూసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొట్టమొదట ఇంతకుముందు రాగానే మన వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అది ఉంది ఇది ఉంది అని చెప్పే ముందు మొట్టమొదటి ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఆఫ్ ఎట్లా చేయాలి, ఆన్ ఎట్లా చేయాలో కానించి మొదలు పెట్టమన్నారు. చూద్దాం, అక్కడి నుంచే వద్దాం. తెలిసిన వాళ్ళకి బోర్ కొట్టవచ్చు, కానీ తెలియనటువంటి వాళ్ళ కానించి నేర్చుకుందాం. ఇదంతా కూడా మనం ఎన్ని రోజులు ఎంత నేర్చుకున్నా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఒక్కసారి క్లాస్కి వెళ్ళేటప్పుడు ఎట్లయితే రిఫ్రెష్ అయ్యి ఒకసారి పుస్తకం చూసుకొని పోతామో, మనకు తెలిసినటువంటి వాళ్ళని కూడా ఒకసారి ఏమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. మనకి స్కూళ్ళలో
అన్ని రకాలైనటువంటి ఫీచర్స్ను మనం అప్లై చేసి చూసి ఉండకపోవచ్చు. మనకు ఉన్నటువంటి 40 నిమిషాల్లో ఆ క్లాస్ రూమ్ పోయి మనకు క్లాస్ చెప్పడం వరకే సరిపోతుంది. మిగతా టైంలో మనకు చూడటానికి కూడా టైం దొరకకపోవచ్చు. ఇక్కడ చూద్దాం, ఒక్కొక్కటిగా వెళ్దాం. దీంట్లో ఫ్లాట్ ప్యానెల్లో ఇక్కడ 2 USB పోర్ట్స్ ఉంటాయి, తర్వాత HDMI పోర్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ HDMI పోర్ట్స్ ఉంటాయి. ఈ యాంటెనాస్ కొంతమందికి ఇక్కడ పక్కకు వచ్చి ఉన్నాయి. ఇక్కడ 2 USBలు ఉంటాయి, HDMI పోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది ఆన్ ఆఫ్ బటన్. దీనికంటే ముందు స్కూళ్ళలో ఏం చేశారంటే బ్యాటరీస్ని, ఇన్వర్టర్ బ్యాటరీస్ని అరేంజ్ చేశారు. దాని ద్వారా మనకి పవర్ వస్తుంది. ఈ పవర్ బటన్ వెనకాల ఉంటుంది, అది ఆన్లో పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ వెనకాల ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఎక్కడైతే మన పవర్ ప్లగ్ ఉంటుందో ఆ పవర్ ప్లగ్ పక్కనే ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని మనం ఆన్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఇక్కడ రెడ్ సిగ్నల్ వస్తుంది, రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ ఇది ఆఫ్ ఆన్ బటన్ అన్నమాట. దీన్ని మనం ఆఫ్లో ఉంటే రెడ్లో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు, బ్లూలోకి వస్తే ఆన్ అవుతుంది. దీనికి మనకి రిమోట్ కూడా ఉంది. రిమోట్ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేయగానే కంపెనీకి సంబంధించిన లోగో తోటి స్టార్ట్ అవుతుంది. బూటింగ్ అవడానికి టైం పడుతుంది, 1-2 నిమిషాలు. ఈ ప్యానెల్ 2 రకాలుగా మనం వాడతాం. ఒకటి ఆండ్రాయిడ్, ఇంకొకటి విండోస్ PC లెవెల్. ఆండ్రాయిడ్ PC అంటే దీన్ని కంప్యూటర్గా కూడా వాడుకోవచ్చు. కంప్యూటర్ లాగా కూడా, ఇంట్లో ఉండేటువంటి కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు. తర్వాత ఆండ్రాయిడ్ మోడ్లో మనం మిగతాయి కూడా వాడుకోవచ్చు. ఈ 2 రకాలైనటువంటి ఫీచర్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. అట్లాగే PC వాడేటప్పుడు మనకు కంప్యూటర్ వాడుకునేటప్పుడు నెట్ అవసరం. కొన్నిటికి ఇంటర్నెట్ ఉంటుంది, కొన్నిటికి నెట్ అవసరం లేదు. గవర్నమెంట్ ఇన్స్టాల్ చేసినటువంటి తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్కి మొదటిసారి మాత్రమే మనం అందులో లాగిన్ అవ్వడానికి ఇంటర్నెట్ అవసరం. రెండవసారి నుంచి జస్ట్ మన ID తోటి ఎంటర్ అయితే చాలు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు మన లాగిన్ క్రెడెన్షియల్స్ తెలిసి ఉండాలి. అది మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే ఏం లేదు, మన ట్రెజర్ ఐడి, మీ ట్రెజర్ ఐడీలు మీకు తెలిసి ఉంటాయి. పాస్వర్డ్ కూడా అదే, యూజర్ ఐడి అదే, పాస్వర్డ్ అదే. బిఫోర్ దాట్ మనము లాగిన్ అవ్వాలి. ఫస్ట్ దాంట్లో మన యొక్క యూడైస్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, చూపిస్తాను. తర్వాత యూడైస్ తోటి లాగిన్ అయ్యి సింక్రనైజ్ అయిన తర్వాత మన ID తోటి లాగిన్ అవ్వాలి. ఒక్కసారి నెట్ తోటి లాగిన్ అయిన తర్వాత మనం ఎప్పుడైనా జస్ట్ వితౌట్ ఇంటర్నెట్ మనం లాగిన్ అవ్వచ్చు, అందులో ఉన్నటువంటి లెసన్స్ చూడవచ్చు. ఒకవేళ అట్లాంటిది మన ID కొట్టినా రావట్లేదు అనుకున్నప్పుడు దానికి ఒక మెయిల్ ID ఉంది. ఆ మెయిల్ ఐడికి మన సమాచారాన్ని పంపితే వాళ్ళు సింక్రనైజ్ చేస్తారు. అది దానికంటే ముందు ఇది ఇట్లా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మనకు ముఖ్యంగా మొత్తం 7 ఐకాన్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఒకటి నోట్, ఫైండర్, వీటితో ఇది చాలా సున్నితమైంది, టచ్ కాబట్టి జస్ట్ మీరు ఇట్లా ఆనుకున్నా, మన డ్రెస్ ఆనుకున్నా, ఏది కలిగినా అది బోర్డు మీద ఇట్లా తగలని అంటే అది పడుతుంది. నోట్, ఫైండర్, స్క్రీన్ షాట్ ప్రో, క్రోమియో, సెట్టింగ్స్, కీబోర్డ్, ఇన్పుట్, ఇవి ముఖ్యంగా ఇవి ఉంటాయి. తర్వాత ఈ 9 డాట్స్ గురించి కూడా చెప్తాను. మొదలు సెట్టింగ్స్ గురించి అంత అవసరం లేదు, నోట్ కాంచి వద్దాం. నోట్ టచ్ చేయండి. ఇక్కడ ఫ్లోటింగ్ టూల్ ఒకటి కనపడుతుంది మనకి. ఇటుపక్క అటుపక్క మెనూ ఉంటుంది. ఇది ఇట్లా ఓపెన్ కాగానే మొట్టమొదట ఇది సెలెక్ట్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవడానికి వాడేటువంటి ఇది గుర్తుంది. తర్వాత ఇది పెన్. ఈ పెన్ని టచ్ చేస్తే మనకు పెన్నులో ఉండేటువంటి
డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ కనబడతాయి. ఇది దీని యొక్క తర్వాత ఇదో రకం తర్వాత ఇన్ని రకాలు ఉంటాయి. దీన్ని వాడుకోవచ్చు. దాని యొక్క సైజుని, పెన్ యొక్క థిక్నెస్ ని పెంచుతుంది. ఇది పెన్ సైజుని పెంచుతుంది. సైజు ఇది మనం కంట్రోల్ చేసుకునేటువంటి పాయింట్. మన కలర్ మార్చుకోవటం, ఇది మనం ఎంత పెద్దగా చిన్నగానే చేసుకోవచ్చు. ఇది వేరే రకం. దీనికి చెప్తాను. ఇది మళ్ళీ ఇక్కడికి రావాలి. పెన్ని క్లిక్ చేయగానే మనకి ఈ రకమైనటువంటి ఆప్షన్స్ వస్తాయి. పెన్ను, బ్రష్, ఇట్లా ఇది ఉంటుంది. ఇది ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. కలర్ చేంజ్ చేసుకోండి. మొట్టమొదటి ఇది చూద్దాం. పాయేస్తాం ఏదో ఇది రాసాం. అదే తక్కువ చేసుకోండి. అదే ఇంగ్లీషు సన్నగా వస్తుంది. ఇది అందరికీ మీకు తెలిసి ఉంటాయి. అయినా సరే ఇట్లా కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు కలర్ కొన్ని పెన్నులు, ఈ పెన్నులు కూడా రెండు వైపులా వేరు కలర్లు వాడుకోవచ్చు. ఒకవైపు రాయటం, ఇంకోటి వైపు ఇంకో కలర్ కూడా వాడుకోవచ్చు. అటువంటి పెన్నులు కూడా సప్లై చేయబడ్డాయి. ఇది పెన్ను. తర్వాత ఎరేజర్. ఎరేజర్ అంటే తెలుసు కదా, రాసిన దాన్ని తుడిపేయటం. ఈ తుడిపేయటం అనేటువంటిది దాంట్లో కూడా దీని యొక్క సైజు చిన్నగా ఉంటే చిన్నగా వస్తుంది. పెన్ అంటే పుడుతుంది. ఎరేజర్ ఇది. దీంతో ఉన్నప్పుడు చెడిపోవడానికి చెడుతాం. ఏదైనా రాయండి. మళ్ళీ ఎప్పుడైతే మనం ఎరేజర్లో ఉంటామో, ఎరేజర్లో ఉండి రాస్తే పడదు. ఎప్పుడైనా రాయాలి అంటే కంపల్సరీ పెన్లోకి రావాల్సిందే. ఇది హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు మనం అక్కడ ఉన్నట్లు లెక్క. ఎక్కడ హైలైట్ అయితే మనం అక్కడ ఉన్నట్లు లెక్క. ఇది ఎరేజర్. తర్వాత క్లియర్ ఆల్. ఇక్కడ మనం ఏమేమో రాసాము. ఇక్కడ ఎరేజర్ అయితే ఏమవుతుంది, ఎంతవరకు కావాలంటే అది చెడుపుకుంటాం. కానీ క్లియర్ ఆల్ అన్నప్పుడు మటుకు మొత్తం బోర్డు మీద ఏమి రాయబడిందో అంతా క్లీన్ అవుతుంది. అర్రే మొత్తం పోయింది కదా అనుకున్నప్పుడు మనకు వి హ్యావ్ ఏ వన్ మోర్ ఛాన్స్. రీడు, అండు ఉంటుంది. పక్కనే రీడు కూడా ఉంటుంది. వద్దు అనుకున్నప్పుడు అండు, రీడు పొరపాట్లు జరుగుతాయి. అదే బోర్డు మీద అయితే మనం ఒకసారి చెప్తే కథం, ఇక మళ్ళీ రాయాల్సింది తప్ప అవకాశం లేదు. ఇక్కడ మనం రాసినటువంటి దాన్ని క్లియర్ ఆల్ కొట్టితే, ఒకవేళ పొరపాటున కొట్టి ఉంటే దాన్ని మనం రీడు ద్వారా మనం దాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇది క్లీన్ ఆల్. తర్వాత రూలర్. ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడేటువంటిది రూలర్. ఇది ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇట్లా అంటే మధ్యలో పట్టుకోండి. జరుపుకోవడానికి మధ్యలో హోల్డ్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఏ డిగ్రీ అంటే ఆ డిగ్రీ గుర్తుపెట్టుకుంటాం, తీసేస్తాం. మళ్ళీ ఏదైనా కావాలంటే ఎట్లా అంటే అట్లా మనం దీన్ని జరుపుకోవడానికి వీలవుతుంది. ఇవి రూలర్కి సంబంధించినటువంటివి.
తీసేయాలంటే తీసేయాలి, ఇంటూ ఇది తీసేయాలి మొత్తం. తర్వాత షేప్స్, రకరకాల షేప్స్ ఉంటాయి ఇందులో. 2D 3D 2 రకాలు ఉంటాయి. ఇవన్నీ 2D. ఇక్కడ క్లిక్ చేసి దాన్ని ఏం లాగాల్సిన అవసరం లేదు. ఈ 2Dలో ఉందా 3Dలో ఉందా అనేది చూసుకోవాలి. పెట్టరే 2D కావాలా 3D కావాలనేది మనం చూసుకోవాలి. యాప్స్ ఇవి. ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఉంటుంది, మనం ఏది కావాలంటే కలర్. షేప్స్ ఇవి, కలర్ కూడా మారిపోతుంది. ఇదే 2D, ఇది 3D, ఇది 3D, ఇది 2D, ఇది 3D. ఇక స్టిక్కీ నోట్స్. మనం క్లాస్ చెప్తా ఉంటాం, ఎవరో పిల్లవాడు లేసి ఏదో డౌట్ అడుగుతాడు. అరే ఆగరా, దాని డౌట్ తర్వాత చెప్తా నాకు, మళ్ళీ నాకు తర్వాత గుర్తు చేయి అంటాం. వాడు గుర్తు చేస్తాడు, చేయడు. లేదా మనం చెప్పేటప్పుడే అరే ఈ పాయింట్ కంపల్సరీ చెప్పాలనుకుంటాం. అరే నిన్న ఒక మాట చెప్దాం అనుకున్నారా, మర్చిపోయినా, మరి గుర్తు చేస్తారా అనుకుంటాం. ఈ ఆయన గుర్తు చేసుడు, మనం గుర్తు చేసేందుకు ఈ ఫ్లాట్ ప్యానెల్ ఉంది కదా గుర్తు చేయడానికి, దీన్ని వాడుకుందాం. ఈ స్టిక్కీ నోట్స్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, నెక్స్ట్ టెన్సెస్ గురించి చెప్పాలనుకున్నా. టెన్సెస్ అని రాస్తాం, రాసి ఓకేనండి, ఓ భలే ఉంది, అక్కడికి వెళ్ళిపోయింది అది. ఇంకోటి చెప్పాలి, ఇంకోటి ఏదో చెప్పాలి, బుక్ రివ్యూ గురించి ఏదో చెప్పాలి, అది వెళ్ళిపోయింది. అట్లా దాన్ని అక్కడ గుర్తుపెట్టుకుంటాం. లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాల్సినవి కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఎప్పుడు అక్కడ దాని మీద ఉంటాయి అవి అట్లా మనం చూసుకోవచ్చు. దీన్ని స్టిక్కీ నోట్స్ అంటారు. తర్వాత ప్రివ్యూ, మనం ఏదైతే రాసి ఉన్నామో, ఇక్కడ మనం ఏదైతే రాసి ఉన్నామో దాని యొక్క ప్రివ్యూ చూడటానికి వీలవుతుంది. ఇది ప్రివ్యూ. ఇంకొకటి హ్యాండ్ టూల్ కదా ఇది, మనం అంతా బోర్డు మీద రాస్తాం. మొత్తం రాసి అరే ఇది అయిపోయిందిరా, దొరవ రాసుకోండిరా, నేను పై జడిపేస్తున్నా లేదా కింది జడిపేస్తున్నా, బోర్డు లేదు మరి చెడిపేస్తున్నా, ఆగు సార్ నేను రాసుకోలేదు సార్ అని ఒకడు అంటాడు, చెడుపు సార్ అని ఒకడు అంటాడు. మరి అప్పుడు ఎట్లా? ఈ బోర్డు కూడా కొంచెం ఉంది కదా, మనం ఏదైనా ఎస్సేనో లేకపోతే కన్వర్జేషనో లేకపోతే ఏదో ఒకటి రాసినప్పుడు మనకి ఇది సరిపోదు. కాబట్టి ఎప్పుడైతే హ్యాండ్ టూల్లో ఉంటామో దాన్ని పైకి జరుపుకోవచ్చు, ఇట్లా పైకి జరుపుకొని రాసుకోవచ్చు. లేదు ఇంకొకటి దీనికి అవకాశం, పేజ్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఈ పేజ్ నెంబర్స్ ఉంటాయి. ఇదే ఒక పేజ్ అయిపోయింది, ఇంకో పేజ్ ఇక్కడ వస్తుంది, పేజ్ నెంబర్లు వస్తాయి. అప్ టు 999 దాకా ఉంటాయి అవి. ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఆ పేజీలో ఏముందో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ రెండో పేజీలో ఇంకోటి ఏదో రాసాం, తర్వాత 3 పేజీలో ఏదో రాసాం. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ పేజ్ ఏం రాసాము, మళ్ళీ ఫస్ట్ పేజ్ ఏం రాసాము, లేకపోతే థర్డ్ పేజ్లో ఏం రాసాము, ఇవన్నీ కూడా మనకు దాని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన అండు అంటే ఇంతకుముందు రాష్ట్రం అంత పోయింది కదా, ఏమైనా పని చేస్తాయా? అబో ఓకే రైట్ అంతే. రీడు భలే పని చేస్తుంది. ఓకే, ఇది దీని యొక్క సంబంధించినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడే మెనూ బటన్ ఉంది, ఏమొస్తుందో చూద్దాం. అబ్బో ఏమో చాలా వచ్చినాయి. ఇది న్యూ అంటే ఏంటి వస్తుంది? ఏదైనా రాసింది ఉంటే దాన్ని సేవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు అక్కడ ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. ఇది కొత్తది క్రియేట్ చేసుకోవడానికి ఎక్కడ మనం ఒకవేళ సేవ్ చేస్తే ఎక్కడ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. సేవ్ ఆల్ పేజెస్. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే ఫైండర్ అని ఉంటుంది, అక్కడ సేవ్ అవుతుంది. ఇది ఓపెన్ అంటే ఏమొస్తుంది? ఆల్రెడీ స్టోరేజ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి.
స్టోరేజ్లో ఉన్నాయి ఓపెన్ అవుతాయి, లేదా మన పెన్ డ్రైవ్లో ఏమైనా ఉంటే అవి కూడా ఓపెన్ అవుతాయి. వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ ఇవి. తర్వాత సేవ్ యాజ్. సేవ్ యాజ్కి మనకు కంప్యూటర్ తెలుసు కాబట్టి అందరికి తెలుసు. అది సేవ్ అంటే ఉన్నటువంటి ఫైల్ని ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకుంటాం. సేవ్ యాజ్ అంటే అదే ఫైల్ని మరో చోట మన డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రైవ్ డీలోనో లేకపోతే ఎక్కడో చోట సేవ్ యాజ్ ఇంకో పేరుతోటి లేదా వేరే పేరు సేమ్ పేరుతో అయినా వేరే చోట సేవ్ యాజ్ సేమ్ ఫైల్ని చేసుకోవడానికి. ఇంపోర్ట్ ఇమేజెస్ని కానీ పీడిఎఫ్ని కానీ వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవటం. మనకి ఎక్కడైతే ఇక్కడ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఇమేజెస్ని ఇక్కడికి తీసుకోవచ్చు. ఇమేజ్ ఇక్కడికి వచ్చింది. దీన్ని ఈ 4 వైపులా చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, లేదా పక్కకు జరుపుకోవచ్చు. పక్క జరుపుకొని ఇంకో దాన్ని కూడా మళ్ళీ తెచ్చుకోవచ్చు. దాన్ని క్రాప్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే క్రాప్ చేసుకోవచ్చు. ఇది వేరే ఫైలు క్లిప్ చేసుకోవచ్చు. క్లిప్ అంటే ఏమొస్తుంది? ఎడు తిరగాలి, మళ్ళీ ఎడు తిరగాలి. క్లిప్ టాప్ ఉన్నదాన్ని పైకి పంపడం. క్లోన్ అంటే క్లోనింగ్ అంటే తెలుసు కదా, దాన్నే కాపీ అయినట్టు డబల్ వస్తుంది, సేమ్ డబల్ అవుతుంది. డిలీట్ ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేసుకో. ఇది తర్వాత ఎక్స్పోర్ట్. మనం రాసినటువంటి పిక్చర్ని కానీ మనం రాసినటువంటి దాన్ని కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి సేమ్ అదే ఆప్షన్స్ వస్తాయి. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ మనం ఎక్కువ దీనికి అకౌంట్ యాడ్ చేసుకోవటం. ఇది నెట్ బేస్డ్తో ఉన్నటువంటిది, జనరల్గా మనం వాడాలి. ఇది స్టీమ్లో 2 రకాలైనట్టు ఉంటాయి. మనం బోర్డు వాడుతున్నాం. ఒక స్కూల్ వేసరికి ఒక ఆయన కలర్ బోర్డులు వాడుతుండు. అరే మనం వచ్చి ఇంటికాడ వచ్చి ఎంత ట్రై చేసినా రావట్లేదు. లేదు రకరకాలైనటువంటి లైన్స్లలో రాస్తున్నారు. ఇక్కడ టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. మనం వాడుతున్నది ఇది. ఇప్పుడు ఇట్లా వాడుతున్నాం. ఇక్కడ థీమ్లో బోర్డ్స్ చేంజ్ చేసుకుంటాం. బోర్డు మారిపోయింది. ఓ నైస్, సూపర్ కదా. బ్లాక్, రెడ్, ఏదంటే అది నొక్కితే అది వస్తుందిగా, బాగుంది ఇది. తర్వాత ఇమేజెస్ దాని మీద మళ్ళీ ఇంకొకటి చూడండి. ఇందులోనే బ్యాక్గ్రౌండ్కి వాడాం బాగానే ఉంది. టెంప్లెట్లో ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ మన బోర్డు వాడేటప్పుడు ఇట్లా వస్తుంది. లేదు పొరపాటున ఇట్లా వాడాం. ఇది వాడాలంటే ఇవన్నీ వాడుకోవచ్చు. ఇక్కడ మనం రాసుకోవడానికి వీలవుతుంది. మళ్ళీ మన పెన్లోకి రావాలి. ఓకే కొట్టేసి పెన్లోకి వచ్చి మనం ఏం రాయాలనుకుంటామో అది రాసుకుంటాం. అలాగే ఇందులో ఇంగ్లీష్ రాసుకోవడానికి రకరకాలుగా మనకి ఇందులో ఉన్నాయి. కోర్టు, రకరకాలుగా డిజైన్స్ ఉన్నాయి. ఇవి వాడుకోవచ్చు. రైటింగ్ ప్రాక్టీస్ చేయించుకోవడానికి, పిల్లల లైన్ల మధ్య జాగ్రత్తగా రాయండి అని చెప్పుకోవడానికి టెంప్లెట్ ఉంటుంది. మళ్ళీ మనం బోర్డులోకి వచ్చాం. బోర్డులోకి వచ్చి క్లిక్ చేసాం. అదేంది లైన్లు పోతలేవు. లైన్లు ఎంతసేపు రాస్తాం? ఈ లైన్లు పోతలేవు ఎట్లా కావాలి? ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, ఓకే బాగానే ఉంది. కానీ మనం టెంప్లెట్లో ఉన్నప్పుడు సెలెక్షన్ ఎక్కడ ఉంది? సెలెక్షన్ వైట్లో ఉండాలి. అప్పుడు ఇది వస్తుంది. ఇది ఇట్లనే పెట్టుకొని ఇక మనం ఎంత ట్రై చేసినా ఆ గీతలు పోవు. ఎంత రాద్దామన్నా అది వేరే ఉంటుంది. జిగ్జాగ్ గీతల మధ్య ఇట్లా ఉంటుంది. కాబట్టి మనం చేసేటప్పుడే అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఉందాం ప్రతి ఆప్షన్ ఓపెన్ చేయగానే అన్నీ నొక్కి చూడండి.
ఏం జరుగుతుందో అబ్బో ఇవన్నీ ఉన్నాయి. ఓహో ఇది వచ్చిందా, ఇది వచ్చిందా, ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ లాగే అన్ని ప్రతిదీ చేసుకుంటూ చూసుకుంటూ పోవటమే, ప్రాక్టీస్ చేసుకుంటూ పోవటమే. ఎంత చెప్పినా ఎంత విన్నా వినటం వరకే అవుతుంది. ఆడిపోయి మనం ప్రాక్టీస్ చేయనంత కాలం మనకేం అర్థం కాదు. రైట్. నెక్స్ట్ ఈమెయిల్. ఈమెయిల్ అడ్రస్ చేసి మనం చేసినటువంటి దాన్ని మెయిల్ పంపడానికి. బ్యాక్. ఇది ఒక స్టెప్ బ్యాక్ వస్తానికి 9 డాట్స్ ఉంటాయి. 9 డాట్స్ లో ఉండేటువంటి ఇది మనం ఎప్పుడైతే ఓపీఎస్ పీసీ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. క్రోమియం, క్లౌడ్, ఈమెయిల్, ఫైండర్ తర్వాత చెప్తాం. అది మొదలు ఇక్కడ సైడ్ బార్ చూద్దాం. ఇది ఇంతకుముందు చెప్పాను రిటర్న్. ఒక బ్యాక్ రావడానికి ఇది హోమ్ బటన్. హోమ్ బటన్ నొక్కితే ఎక్కడున్నా తిరిగి ఈ స్క్రీన్ లోకి వస్తాం. ఇది రీసెట్. ఇది రీసెట్. మనం ఏమేమి ఓపెన్ చేసాం రీసెంట్ గా, ఇప్పుడు ఏమేమి ఓపెన్ చేసామో ఇవన్నీ ఉంటాయి. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ ఆల్ అనేది. తర్వాత ఇది మనం వాడేటువంటి బోర్డు. లోడ్ లాస్ట్ అన్సేవ్డ్ ఫైల్స్. ఏవైతే మనం ఇంతకుముందు రాసిన్నామో అవి మళ్ళీ కావాలా వద్దా అంటుంది. అవసరమంటే వస్తాయి, లేకపోతే మనం బ్యాక్ వెళ్ళొచ్చు. ఇది బోర్డు. బోర్డులో ఇవన్నీ ఇంతకుముందు మాట్లాడుతుంది. తర్వాత బ్రష్, పెన్, తర్వాత బ్రష్. ఇంకొకటి మనం రాయాలనుకున్నది ఓన్లీ బ్లాక్ బోర్డు బోర్డు మీదనే రాస్తామో ఎక్కడైనా రాయొచ్చా? ఎక్కడైనా రాయొచ్చు. ఈ స్క్రీన్ మీద కూడా పడుతుంది చూడండి. ఇమ్మీడియట్ గా రాయాలి ఏదో, ఇక్కడ కూడా పడుతుంది, ఎక్కడైనా పడుతుంది. క్లీన్, సేవ్. ఇంతకుముందు ఎవరు అడిగారు, ప్రతి దాన్ని రాసిన దాన్ని సేవ్ చేసుకోవచ్చు. అండు. అండు అంటే రాసింది పోతే ఒకవేళ మళ్ళీ తీసుకురావడానికి. రీడ్, క్లోజ్. తర్వాత ఇది ఏంటండి? క్రాప్. క్రాప్ ఇది మనం ఏదైతే చెప్పినామో దాన్ని స్క్రీన్ షాట్ అంటాం దీన్ని. స్క్రీన్ షాట్ లో కూడా తర్వాత స్క్రీన్ షాట్ లో కూడా పెద్దగా చేసుకోవటం, చిన్నగా చేసుకోవటం. తర్వాత ఫ్లిప్, టాప్, ఇంత ముందు చెప్పినటువంటి. అవే కదా. సేమ్ పెద్దగా చేసుకోవటం, చిన్నగా చేసుకోవడం. ఈ మూలను బట్టి గుంజితే ఈక్వల్ గా పెరుగుతుంది. ఎప్పుడైనా మూలలు పట్టుకుని గుంజాలి. ఇది పెట్టామంటే ఇటు పెరుగుతుంది, ఇది పెడితే ఇది పెరుగుతుంది. అన్ని ఒకే తీరుగా పెరగాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఏ పిక్చర్ అయినా మనం డెవలప్ చేసేటప్పుడు మూలలు పట్టుకొని గుంజాలి. అది ఈక్వల్ గా పెరుగుతుంది. ఈక్వల్ గా పెరుగుతుంది. ఇక్కడ పెట్టుకొని చూస్తే ఇటే పెరుగుతుంది, చిన్నగా అవుతుంది, ఇది ఇంత లావు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మూలలు పట్టుకొని చేయాలి. దీన్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ నొక్కితే ఏమవుతుంది? ఎక్కడ సేవ్ చేస్తున్నాం అంటాడు. సేవ్ అయింది. ఇది సేవ్. స్టోరేజ్ లో సేవ్ అవుతుంది. స్టోరేజ్ కూడా వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ ఏం రాసింది అనేది ఇక్కడ సేవ్ అయింది. ఇవన్నీ ఇది జూమ్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఎన్లార్జ్. ఇంతకుముందు వచ్చినవి పెద్దగా అవుతుంది. జూమ్ అవుట్, ఫుల్ స్క్రీన్,
తర్వాత సరే, ఇక్కడ ఇంతకుముందు ఏదో రాసాం, బోర్డ్ ఓపెన్ చేస్తా ఫస్ట్. ఇక్కడ రాసాం కదా, స్పాట్ లైట్. స్పాట్ లైట్ అంటే మనం దేనైతే ప్రత్యేకంగా చూపించాలనుకుంటాము, ప్రత్యేకంగా టాప్ చేసి అంతవరకే చూపిస్తే చూడండి, అట్లా దేన్ని చూపించాలంటామో దాని మీద ఫోకస్ చేయడానికి పనికి రావడానికి వచ్చే ఇదే స్పాట్ లైట్. ఇది ఎందులో ఉంది? ఇక్కడ చూడండి, స్పాట్ లైట్. నెక్స్ట్ కౌంట్ డౌన్. ఇది మనకు రీడింగ్ ఎబిలిటీ లేదా వాడు చదివేటువంటి దాని స్పీడ్ కానీ ఏదైనా కౌంట్ డౌన్ మనం టైం సెట్ చేసుకొని స్టార్ట్ అంటే అది అవుతుంది, స్టార్ట్ అవుతుంది. దీనికి మ్యూజిక్ కూడా, సౌండ్ కూడా వస్తుంది. మళ్ళీ రీసెట్ అంటే రీసెట్ అయింది. తర్వాత అట్లనే స్టాప్ వాచ్. మనకు ప్యాసేజ్ ఓవరాల్ రీడింగ్ లో ఒక 1 minute లో 70 words చదవాలి అని అంటాం, లేదా మనం ఒక 70 words ఇచ్చి 1 minute లో చదువుతాం, ఎంత టైం చదువుతున్నాం అంటే కూడా అప్పుడు కూడా మనం టెస్ట్ పెట్టుకోవచ్చు. టైం చెప్తుంది, పాజ్, రీసెట్, క్లోజ్. సౌండ్ వస్తుంది అన్న కదా, సౌండ్ వస్తుందా లేదు? సెకండ్స్ పెట్టుకున్నాం. ఇది ఈ టైం అయిపోయింది అని రీసెట్ చేసుకోవచ్చు. నెట్వర్క్ ఉంటేనే ఎయిర్ క్లాస్ వస్తుంది. ఇంకొక పాయింట్ చెప్పాలి, బ్లాక్ బోర్డ్ వాడేటప్పుడు సెలెక్ట్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ని మనం చాలా మంది చాలా రకాలుగా రాస్తున్నాం. కొంతమంది రైటింగ్ బాగుంటుంది, కొంతమంది అర్థం కాదు. దానికి ఈ అక్షరాలు ఏంటి అర్థం కావాలంటే సెలెక్ట్ లోకి వెళ్ళండి, ఈ ఆప్షన్స్ వస్తాయి. కలర్, ఏదంటే అది వస్తుంది. ఓకే, రైట్, ఇది కలర్. నెక్స్ట్ స్మార్ట్ రైట్ అంటే ఏమైతుంది చూద్దాం. అక్షరాలు ప్రింటెడ్ లోకి ఆ ఫాంట్ లోకి మారిపోతాయి. అది మళ్ళీ నొక్కితే ఏమైందంటే అది ఇంటర్నెట్ లోకి వెళ్ళి దానికి సంబంధించిన సమాచారం వెతుకుతుంది. నెట్ ఆన్ లో ఉంటే మనం ఏదైతే రాసినామో ఈ వర్డ్ ఇంటర్నెట్ లో వెతుకుతుంది, వెళ్ళి దానికి సంబంధించిన సమాచారం మనకి ఇక్కడికి వస్తుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయలేదు, వివిధ రకాల లాంగ్వేజెస్ ఇందులో ఉన్నాయి. లాంగ్వేజెస్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ మన ఇండియన్ లాంగ్వేజ్ లో లేవు. హిందీ, తెలుగు అని పేర్లు ఉన్నాయి తప్ప అదంతా కూడా సాఫ్ట్వేర్ లోడ్ చేయలేదు. ఇది ఏదైనా రాయండి, కాకపోతే మీరు ఏం రాసిరన్న దాని మీద ఆధారపడి లెక్కలు వస్తాయి. అర్థం కాక గబా గబా ఏదో రాసాం అనుకోండి, దానికి ఏమర్థం అయితే చూద్దాం. ఇది దానికి ఏమర్థమైంది? దానికి అట్లా అర్థం, నా రాత అట్లుంది.
తెలుగు రాయక ఇట్లా ఇట్లా కిందికి ఇట్లా అన్నాను కదా, ఇట్లా కిందికి రాసాం కదా కొంచెం, దానికి వై అని అర్థమైంది, ఇది వైర్ అని ఆయన అంటుంది. కాబట్టి మనం రాసేటువంటి రైటింగ్ కొంచెం మనం మాట్లాడే మాట ఎదుటికి అర్థం కావాలంటాం కదా, ఏదేదో మాట్లాడుతుంది గులుగుతున్నావా అంటాం, అది దానికి ఏం రాస్తాయా అంటున్నారు. ఇది మన పిల్లలకి ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇది ముఖ్యంగా మెయిన్ ఆప్షన్స్ ఇక్కడ. తర్వాత నోట్, తర్వాత ఫైండర్. ఈ ఫైండర్ ఏంటి? ఫైండర్ అంటే ఆల్రెడీ స్టోరేజ్ లో ఉన్నటువంటివి కానీ, మనం పెన్ డ్రైవ్ వాడినప్పుడు కానీ సేవ్ చేసినవి కానీ ఇందులో కనిపిస్తుంది. ఆల్ అంటే మొత్తం కనబడుతుంది. డాక్ అంటే డాక్యుమెంట్స్, వర్డ్ ఫైలు, ఆ తర్వాత ఎక్సెల్, దానికి సంబంధించినవి మాత్రం ఇట్లా కనబడుతుంది. నోట్స్, పిక్చర్స్, మీడియా అంటే ఆడియో కానీ వీడియో ఫైల్స్ కానీ మనకి ఇందులో కనిపిస్తుంది. స్టోరేజ్ లోనా క్లౌడ్ లోనా అనేది మనకు తెలుస్తుంది. క్లౌడ్, ఇంతకుముందు క్లౌడ్ స్టోరేజ్ అడిగేటప్పుడు అకౌంట్ అడిగింది. ఆ అకౌంట్ కనుక ఉంటే అప్పుడు మనకు దానికి సంబంధించి క్లౌడ్ స్టోరేజ్ లో ఏమున్నాయో మనకు తెలుస్తుంది. ఏమైనా ఇందులోకి వచ్చిన తర్వాత మనం ఏది ఓపెన్ చేసుకోవాలనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. సపోర్టెడ్ ఫైల్ ఉంటే ఓపెన్ అవుతుంది. కరెంట్ ఫైల్ ని సేవ్ చేయాలా వద్దా అంటుంది. ఇది ఫైండర్. స్క్రీన్ షేర్ ప్రో అంటే ఇంతకుముందు నేను మాట్లాడుతున్నప్పుడు బోర్డు మీద ఉన్నటువంటి దాన్ని మన ఫోన్లోకి తీసుకోవచ్చు అని చెప్పిన. బోర్డు ఉన్నదాన్ని స్క్రీన్ చేసుకోవచ్చు, దాన్ని ఏంటది క్యూఆర్ కోడ్ ద్వారా మన ఫోన్లోకి వస్తుంది అని చెప్పినాం. కానీ మరి మన ఫోన్లో ఉన్నది ఇళ్ళకి రావాలంటే జనరల్గా మనకి ఎక్కువ అవసరపడేది కూడా ఇదే. మనకు ఎక్కువ అవసరపడుతున్నది ఇది. ఏది? స్క్రీన్ షేర్ ప్రో. అయితే మన గూగుల్ స్టోర్లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ ప్రోని ఇన్స్టాల్ చేసుకోవాలి. మన ఫోన్లో, మొబైల్లో చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, అది చేయాలి అంటే ఇది నెట్ కంపల్సరీ ఒకే వైఫైలో పనిచేస్తూ ఉండాలి, ఒకే నెట్వర్క్ లో పనిచేస్తూ ఉండాలి. ఇది మన సార్ ఫోను 2 వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి, 3 ఫోన్ తోటి మనం ఆపరేట్ చేసుకోవాలి. అంటే ఇందులోకి చేసేటప్పుడు కంపల్సరీ వైఫై ఉంటేనేమో ఏం లేదు, స్కూల్లో వైఫై ఉంటేనేమో మన ఫోన్ తోటి వాడుకోవచ్చు. కానీ వైఫై లేదు, మన ఫోనే వాడాలంటే ఆ ఫోన్ తోటి ఇంట్లో పెడితే రాదు. అది నేను ఎప్పుడైతే హాట్స్పాట్ తోటి నేను కనెక్ట్ అయ్యాను, ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు సార్ దాంతో సార్ యొక్క ఏం చేసినా కూడా ఇళ్ళకి వస్తుంది. నెట్వర్క్ నెట్ ఆన్ చేసిన ఓకే, మీరు దాంట్లో చూపించండి. ఇన్ని కరెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ అన్ని కరెక్ట్ అయినాయి. ఆడలో కూడా వచ్చేస్తుంది.
లేదు కావచ్చు ఇదా ఆ స్క్రీన్ షేర్ యాప్ ద్వారా మాత్రమే కంపల్సరీ ఆ స్క్రీన్ షేర్ యాప్ ఉండాలి, దాంతో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసినప్పుడు దీని మీద ఒక నెట్ వచ్చిన తర్వాత దీని మీద 6 డిజిట్ నెంబర్ వస్తుంది, నెంబర్ తోటి పేర్ చేసుకోవాలి. నెంబర్ తోటి పేర్ చేసుకున్నాక ఈ రెండు కనెక్ట్ అవుతాయి, మన మొబైల్ నెట్వర్క్ ఇది కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత మన వైఫై తోటి ఇంకొక ఫోన్ ఉంది కదా, ఏ నెట్వర్క్ అయితే 3 కూడా ఒకే నెట్వర్క్ ఉండాలి. నా నెట్ తోటి ఇది స్టార్ట్ అవుతుంది, నా నెట్ తోటే ఆ మొబైల్ కూడా ఆన్ కావాలి, అప్పుడు మాత్రమే దీనికి లింక్ అవుతుంది, స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. అది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్రోమియం. దీనికంటే ముందు కీపర్. కీపర్ అంటే ఏంటి? చెదారం పేరుకుపోతుంది కదా, ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇదంతా. మెమరీ క్లీన్, గార్బేజ్ క్లీన్, మన ఫోన్లో కూడా ఉంటుంది, ఆన్ చేయగానే ముందంతా వెళ్ళిపోతుంది. ఆప్టిమైజ్ అగైన్, తర్వాత గార్బేజ్ క్లీన్. ఇది మొత్తం డిస్క్ అంతా క్లీన్ అయిపోయింది. ఇది కీపర్. ఎప్పుడు ఆల్వేస్ మనకి ఫ్లోటింగ్ మెను పక్కనే ఉంటుంది, ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా ఎక్కడ ఎడిపోయినా ఆ సైడ్కి వచ్చి మనం హోమ్లోకి వస్తే అయిపోయాయి అన్ని. మన ఎప్పటిలాగే అమ్మాయి మళ్ళీ రోడ్డుకి వచ్చినాం, గూగుల్ అది తిప్పి తిరుగుతుంది. మొన్న మేము మ్యాథ్స్ ఎగ్జామ్ పోతే మమ్మల్ని చర్లకు తీసుకుపోయింది కొంతమంది ఇందులో మిత్రులు, సరిగ్గా చర్లకు తీసుకుపోయి ఆపింది. ఇక్కడనే ఆ స్కూల్ అంటుంది, ప్రైవేట్ స్కూల్ ఇక్కడే అంటుంది. ఇక లాభం లేదని మళ్ళీ వెనకకి వచ్చి మళ్ళీ ఆడికి రావాలో ఆడికే వచ్చి మళ్ళీ ఆల నీళ్ళని అడిగిపోయింది. అట్లనే ఎక్కడ ఏ డౌట్ వచ్చినా హోమ్ బటన్కి రండి, అన్ని సమస్యలు పరిష్కారం. అమ్మాయి మళ్ళీ ఇడికి వస్తే మనకు దారి తెలుస్తుంది. తర్వాత కీపర్ అయిపోయింది. ఇన్పుట్. ఇన్పుట్ అంటే ఈ 5 వస్తాయి. పీసీ మోడ్ ఇంతసేపు చేసిన మనం ఆండ్రాయిడ్, హెచ్డిఎంఐ కేబుల్, హెచ్డిఎంఐ విజిఐ కేబుల్ ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇది వస్తే పీసీలోకి మారిపోతుంది, పీసీలోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు కంప్యూటర్ లాగా ఉన్నది చూడండి, మొత్తం కంప్యూటర్ స్క్రీన్ ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది. ఇక ఇది ఒక్కసారి వచ్చిందంటే కంప్యూటర్ వాడేటోళ్ళకి ఎట్లా చేయాలో ఏం వాడుకోవాలో ఇదంతా మనకు అర్థమైపోతుంది. మౌస్ ఇక ఎంత టచ్ మోడే కదా. రైట్. ఇప్పుడు మళ్ళీ అయితే వాళ్ళు ఇంకా సజెస్ట్ ఏం చేస్తున్నారంటే ఇది ఉండటమే కాదు, దీనికి అట్లా స్పీకర్ ఒకటి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన కెమెరా ఎంత అవుతుంది? ఒక 500-600 నుంచి 1000 రూపాయలు అవుతుంది. ఆ కెమెరా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే జూమ్ మీటింగ్స్ అవుతాయి కదా, జూమ్ మీటింగ్స్ అప్పుడు కానీ ఏ రకమైన మీటింగ్స్ కానీ మనం అందులో నుంచి వాడుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఆన్లైన్ లో ఉన్నప్పుడు అది పెట్టి ప్లగ్ ఇందులో పెట్టి యూఎస్బీలో పెడితే చాలు వస్తుంది. అది ఆన్లైన్ లో ఉండాలి, అది పెడితే సరిపోతుంది. ఇట్లా సపోర్ట్ మైక్ ప్లస్ అది పెట్టుకోమని డైరెక్టర్ మన రమేష్ గారు చెప్పారు. ఇది ఇన్పుట్ సంబంధించినటువంటిది, ఇందులో ఏముంటాయని చెప్పి. ఇది మనం ఎప్పుడైతే పీసీలోకి మారాలనుకుంటామో ఇది, ఆండ్రాయిడ్ కావాలనుకుంటే ఇది. దీనికి సంబంధించినట్టు వాయిస్, దీనికి సంబంధించినట్టు వాయిస్, ఐఎఫ్బికి బ్రైట్నెస్. జనరల్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఎప్పుడైతే నెట్ ఆన్ అయి ఉంటుందో
అప్పుడు వైఫై వస్తుంది, నెట్వర్క్ ఫంక్షన్స్ ఇవి, సౌండ్, లాంగ్వేజ్ అన్నాం కదా, లాంగ్వేజ్ చేంజ్ కోసం. కొంతమంది టైం చేంజ్ చేసుకోవాలన్నా, టైం వేరే ఉన్నా కూడా ఇది మా టూల్. అప్పుడప్పుడు సిస్టమ్ అప్డేట్స్ వస్తాయి, అప్డేట్ చేసుకోవచ్చు. ఇది సెట్టింగ్స్ లో ఉన్నటువంటిది. రైట్. ఇకపోతే ఇది మొత్తంగా ఉన్నటువంటి జనరల్ ఫీచర్స్. ఇవన్నీ కూడా ఆప్టిమైజేషన్, గార్బేజ్ క్లీన్, మెమరీ క్లీనింగ్, కీపర్, కీప్ సేఫ్, కీప్ క్లీన్. రైట్. తర్వాత ఇంతకుముందు చూపించిందే ఇది. దీంట్లో క్రోమియం, క్లౌడ్, ఈమెయిల్, ఫైండర్, ఇంతకుముందు ఫైండర్, కీపర్, ఎల్జీ కనెక్టెడ్ కేర్. ఎల్జీ కనెక్టెడ్ కేర్ కూడా ఇది మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో కనెక్ట్ అయిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఫీచర్స్ మనం వాడుకోవచ్చు. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బ్యాంకులో కూడా చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకునేటువంటి ఆటలు కానీ పాటలు కానీ చాలా ఉన్నాయి. ఇందులో కూడా అట్లాంటిది యాప్. నోటు, ఇదేంటిది, ఏంటిది, ఏంటి కావచ్చు ఇది, పిల్లలు బొమ్మలు వేసుకోవడానికి, రకరకాలుగా ఏమైనా చేసుకోవడానికి మనము కంప్యూటర్లో పెయింట్ అని ఉంటుంది, పెయింట్ లాగా. ఇందులో మనం సైజ్ సేమ్ వాడుకుంటాం. ఇది ప్యాలెట్. కలర్ నింపుడు, డబ్బా గీసాము, కలర్ నింపుడు, బ్యాక్గ్రౌండ్ తో కలర్ మార్చుతుంది. ఇక్కడ ఫిల్ ఉంటుందంటే ఫిల్. మళ్ళీ సేవ్, ఇంపోర్ట్, క్లియర్, అండు, రీడు. ఇది బోర్డు పెట్టి ఇక కొద్దిసేపు ఆడుకోమంటే ఇక ఆడుకోడు, చిన్నపిల్లలు అయితే. ఏదైనా మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ ఇది ఎరేజర్, ఫిల్లింగ్, ఇది ఫిల్. యాక్చువల్ గా ఒకే స్క్రీన్, స్ప్లిట్ స్క్రీన్. ఇది పాత ఓల్డ్ వర్షన్. కొత్త వర్షన్ లో ఇక్కడ మీకు చూస్తే